పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయ కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా యేసు ప్రభువా, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇంతవరకు జరిగించిన కార్యక్రమం బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. అయా ఇగో నాయనా, ఇప్పుడు నీ దాసుడు నిలబడి నీ వాక్యమును బోధించుచుండగా మమ్మలను సిలువ చాటున మరుగుపరిచి నీవు మాట్లాడి మహిమ పొందండి. మా నోటిని బోరగా మలచి వాడుకునండి. అయా విత్తుచున్న వాక్యం అనే విత్తనము మంచి నేల మీద పడిన విత్తనం వలె నూరంతులుగా ఫలించడానికి సహాయం దయచేయండి. ప్రతి విధమైన అడ్డులు, ఆటంకములు, అపవాది యత్నములు కూల్చివేసి నీ కృపను చూపించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మరి ఒకసారి చదువుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఒంటరి అయిన వాడు ఎంతమంది అవుతారంటున్నాడు దేవుడు? 1000 మంది. నువ్వు ఒకవేళ ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, కనుకనే దేవుడు ఈరోజు నీతో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. 1000 మంది అవుతారు. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. బలమైన జనమగును. నువ్వు ఒకవేళ ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావేమో, వ్యసనపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, కనుకనే దేవుడు నీతో సెలవిచ్చుచున్నాడు. ఎందుకనగా వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఒంటరిగా ఉన్నవాడు 1000 మంది ఎలాగ అవుతాడు అంటే దేవుని వాక్యము అబద్ధమా? చూడండి, దేవుని వాక్యాన్ని చదువుతాము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనము. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు. ఆయన ఏం చేయడంట? అబద్ధమాడడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. కనుకనే దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏమిటి అంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఏమవుతాడంట అంటే, ఒకవేళ నువ్వు అబద్ధం అనుకుంటున్నావేమో, అబద్ధం ఆడుటకు దేవుడు నరుడు కాడు. దేవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడచాలడు. కనుక ఆయన అబద్ధం ఆడుట లేదు. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. ఒంటరి అయి ఉండగా ఏమై ఉన్నాడంట? ఒంటరి అయి ఉండగా అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిపించి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లు చేసి తిని. దేవుని స్తోత్రం.
మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కలిగిన శారా సంగతి ఆలోచించండి. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతనిని పిలిచి తిని. ఎప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు అంటే ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడంట. ఒంటరిగా ఉన్నాడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము శారా మాత్రమే వచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. అతనితో ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నారు. ఒంటరి వాడైన అబ్రహామును దేవుడు పిలిచాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. అబ్రహాము వచ్చినప్పుడు ఎలాగొచ్చాడు? ఒంటరిగా వచ్చాడు. నేను ఒంటరిగానే అతను పిలిచి తిని అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అబ్రహాము వచ్చినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు అబ్రహామును ఏమీ తీసుకొని రావద్దు, నువ్వు ఒంటరిగా రమ్మని దేవుడు చెప్పాడు. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. ఎలా రమ్మన్నాడు? నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించి దేశానికి వెళ్ళు. ఒంటరిగా వెళ్ళు. ఎందుకంటే నేను అనేక జనాలకు తండ్రిగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తానని దేవుడు యొక్క అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి అబ్రహామును పిలిచినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి దేవుని పిలుపు అందుకున్న అబ్రహాము అదే రీతిగా ఒంటరిగానే వెళ్ళాడు. కానీ ఎలాగ మార్చబడ్డాడు? ఇందాక చదువుకున్నాం, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. కనుక ఈరోజు నువ్వు ఒంటరి స్థితిలో ఉన్నావేమో, నీ కుటుంబం ఒంటరిదేమో, నీవు ఒంటరి బ్రతుకుచున్నావేమో. కనుకనే దేవుడు నీతో సెలవిచ్చిన మాట, ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. తన తల్లిదండ్రులను వదిలేశాడు, బంధువులు వదిలేశాడు, రక్త సంబంధులు వదిలేశాడు. దేవుడు పిలువగా ఒంటరిగా అబ్రహాము వచ్చేస్తే దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఒంటరి అయిన వాడిని 1000 మందిని చేస్తానని దేవుడిచ్చిన వాగ్దానం అబ్రహాము జీవితంలో నెరవేర్చబడింది. అబ్రహాము పశువులు కలిగి, సంపదలు కలిగి, వెండి బంగారములు కలిగి, ధనధాన్యములు కలిగి, దాసీ జనమును కలిగి బహు ఐశ్వర్యవంతుడయ్యాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అబ్రహాము ఒంటరిగానే వచ్చాడు, కానీ దేవుడు అబ్రహామును ఆశీర్వదించి ఎంత మందిని చేశాడు అంటే, అబ్రహాము దగ్గర పనివారే 328 మంది పైనే పనివారు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎంతమంది పనివారు? అంతమంది పనివారిని కలిగివాడుగా ఉన్నాడు. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? ఒంటరిగా వచ్చాడు అబ్రహాము. ఎవరు లేనివారుగానే వచ్చాడు, ఏమీ లేనివాడుగానే వచ్చాడు. కానీ దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడండి. చూడండి, ఆ మాట చదువుదాం. దేవుని వాక్యం చదువుదాం. ఆదికాండము 24వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. 24. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం. ఎన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడంట? అన్ని విషయాలలో. అంతకుముందు సంతానం లేదు, కానీ అక్కడ చూసినట్లయితే ఆ యొక్క 24వ అధ్యాయముకు వచ్చేసరికి అబ్రహాముకు సంతానము కూడా కలిగారు, ఇస్సాకు. కనుక అన్నాడు, అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. ఎలా వచ్చాడు అంటే ఒంటరిగా వచ్చాడు, కానీ అన్ని విషయాలలో అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక వాక్యం అంటుంది, వారిలో ఒంటరి అయిన వాడు ఎంతమంది అవుతాడంట? 1000 మంది అగును. అబ్రహామును చూసిన ఆ రాజులే భయపడ్డారు. ఎందుకంటే అబ్రహాము రాజుల కన్నా
ఎక్కువ ధనవంతుడయ్యాడు, ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు, ఎక్కువగా పనివారుని కలిగి, అలాగే పశు సంపదను కలిగి, వెండి బంగారములు కలిగి గొప్ప ఐశ్వర్యవంతుడుగా వారి మధ్య ఉన్నాడు అబ్రహాం. అందుకే దేవుడు అన్నాడు, ఒంటరిగా ఉన్నావేమో, నిన్ను 1000 మంది అగునట్లు చేస్తా, నిన్ను అంత గొప్పవాణిగా చేస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. మళ్ళా 2వ మాటను చూసినట్లయితే అదే యెషయా గ్రంథము 60వ అధ్యాయములో 22వ వచనములోనే, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. మొదటి మాట ఏమన్నాడు? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. రెండోది ఏమంటున్నారు అంటే, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేనివాడు, తీసేసినవాడు, ఎందుకు పనికిరాని వాడు అనుకుంటున్నారేమో, వారిని దేవుడు ఏం చేస్తానంటే బలమైన జనముగా చేస్తాను. ఏమన్నాడు? బలమైన జనముగా చేస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనం దేవుని వాక్యాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే, మరి ఒక వ్యక్తిని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అతని పేరు యాకోబు. ఏం పేరు? యాకోబు. ఎవరు యాకోబు? బైబిల్ గ్రంథంలో చాలా మంది యాకోబులు ఉన్నారు. ఇంచుమించు 5 యాకోబులు కనబడవచ్చు మన బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభు శిష్యుని పేరు యాకోబు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడు పేరు యాకోబు. మరి ఒక యాకోబు అని, చిన్న యాకోబు అని ఇంకొకనికి పేరుంది. అలాగే ఈ యాకోబు ఎవరు అంటే ఇస్సాకు కుమారుడు. దేవుని స్తోత్రం చేద్దాం. మరి అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇస్సాకుకు 2 కుమారులు. పెద్ద కుమారుడు పేరు ఏసావు, చిన్న కుమారుడు పేరు యాకోబు. అయితే ఇస్సాకు వృద్ధుడై దృష్టి మాంద్యం గలవాడై ఉన్నాడు. ముసలివాడై దృష్టి లేనివాడిగా, గుడ్డివాడుగా ఇస్సాకు ఉన్ని, ఆ ఉన్న సందర్భంలో ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏసావుని పిలిచి ఒక మాట చెప్తాడు. అయ్యా, నేను వృద్ధుడను ముసలివాడునయ్యి ఉన్నాను. ఇదిగో మరణమునకు అంచులలో నేను ఉన్నాను కనుక నేను నిన్ను దీవించినట్లుగా నీవు నాకు మంచి ఆహారం పెట్టి నా ద్వారా దీవెనలు పొందుకో. నువ్వు సంతృప్తి అయిన ఆహారము నాకు పెట్టి నా ద్వారా ఆశీర్వాదములు పొందుకోనాయనా అని ఏశావును పిలిచి చెప్తే, ఏశావు వేటగాడు, వేటాడి అతడు జీవనోపాధి కొనసాగించే వ్యక్తి. మరి యాకోబు గొర్రెలు కాసేవాడు కనుక ఏశావు ఏం చేశాడంటే వేటాడి మాంసము తీసుకొచ్చి తన తండ్రికి పెట్టి తన తండ్రి ద్వారా ఆశీర్వాదాలు పొందాలని వెళ్ళాడు. ఈ మాటలు తల్లి విందే. తల్లి వెళ్ళి చిన్న కుమారుడని యాకోబుతో అంది, అయ్యా, నీ తండ్రి ఆశీర్వాదములు నీ అన్నకి ఇస్తారన్నాడు కనుక నీ వెళ్ళి పొందు ముందుగా అని తల్లి చెప్పిన మాట ప్రకారం యాకోబు వెళ్ళాడు తండ్రి దగ్గరికి ఆహారం తీసుకొని. అయ్యా, ఇదిగో నీ కోసము ఆహారము నేను తీసుకువచ్చాను, తిను, నీవు తిని నన్ను దీవించు అని అంటే, నా కుమారుడా నీవు ఏశావువేనా అంటే, అవును, నీ పెద్ద కుమారుడైన ఏశావునే అన్నాడు. అయితే దగ్గరకు రా, నిన్ను చూస్తా, ఎందుకని ఇతను చూపు లేదు కనుక తడివి చూస్తాను అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని? ఏశావు దట్టమైన రోమముల శరీరము కలిగిన వాడు. అతడి శరీరం నిండా వెంట్రుకలు ఉన్నాయి. మరి యాకోబు నునుపైన శరీరము కనుకనే తడివి చూస్తానని తండ్రి పిలిచినప్పుడు దగ్గరికి వెళ్ళాడు. కానీ అతడు గొర్రె చర్మము కప్పుకొని వెళ్ళాడు. తండ్రి తడివి చూసినప్పుడు గొర్రె వెంట్రుకలు తలిగితే నిజంగా ఇతడు ఏశావే వెంట్రుకలు తగులుతున్నాయి అనుకున్నాడు. అనుకొని అతడిచ్చిన ఆహారము తిని అతన్ని ఆశీర్వదించాడు. ఇతడు ఆశీర్వాదం పొందుకొని యాకోబు వెళ్ళిపోయాడు. యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఏశావు వచ్చాడు. అయ్యా తండ్రి, ఇదిగో నువ్వు చెప్పినట్లుగా వేటాడి మంచి మాంసము తెచ్చాను, తిని నన్ను ఆశీర్వదించు. అప్పుడు ఇసాకు అన్నాడు, అయ్యా ఇప్పుడే కదా
నేను ఆశీర్వదించాను నిన్ను, తండ్రి నేను ఇప్పుడే వచ్చాను అంటే, అయితే నీ తమ్ముడు నిన్ను మోసము చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. తండ్రి నా కోసమే ఆశీర్వాదం ఉంచలేదంటే, ఏమి ఉంచలేదు నాయన, ఏదోటి ఇవ్వు తండ్రి అంటే శాపమును పొందుకున్నాడు ఆఖరి. ఈ మాటను బట్టి ఏశావు యాకోబు మీద కోపం పెంచుకున్నాడు. నన్ను మోసం చేశాడు, ఒకానొక సమయంలో నా జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు, ఇప్పుడేమో నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని లాక్కున్నాడు, ఇతన్ని బతకనివ్వకూడదు, చంపేయాలని ఆలోచనకు వచ్చాడు ఏశావు. ఈ ఆలోచన గ్రహించిన తల్లి తన చిన్న కుమారుడైన యాకోబుతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నీ అన్న కోపము చల్లారు వరకు నీవు నీ మేనమావింటికి వెళ్ళు, నువ్వు అక్కడ ఉండు కొన్నాళ్ళు అని తన కుమారుణ్ణి పంపించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని స్తోత్ర. అలాగా ఒంటరి వాడుగా ప్రయాణమై వెళ్ళాడు యాకోబు. ఎలాగ వెళ్ళాడు? ఒంటరి వాడుగా, తన పక్కన ఎవరూ లేరు, ఒంటరి వాడుగా బయలుదేరి వెళ్ళి ఒక అరణ్యంలోనికి వెళ్ళి, అడవిలోనికి వెళ్ళి ఆ రాత్రి వేళ ఒక రాతిని తీసుకొని తలగడగా చేసుకొని పడుకుంటే ఒక కలగంటున్నాడు. ఏంటి ఆ కళ అంటే, ఆకాశమునకు భూమికి నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అట్టి కలగని అతడు మేలుకొని అంటాడు, అయ్యా ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు అని. ఆ తలగడగా చేసుకున్న రాతి మీద నూనె పోసి దాన్ని ప్రతిష్ఠించి, ఇది దేవుని మందిరము, నేను మరలా క్షేమముగా, నేను సురక్షితముగా, నేను తిరిగి వచ్చినట్లయితే దీన్ని మందిరముగా ప్రతిష్ఠ చేస్తానని అక్కడ వాగ్దానం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ మాటలన్నీ ఎందుకు తెలియపరుస్తున్నాను అంటే, యాకోబు బయలుదేరి వెళ్ళినప్పుడు ఒంటరిగా బయలుదేరి వెళ్ళాడు, అతని దగ్గర ఏమీ లేదు. చూడండి దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆదికాండం 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము 9-10 వచనాలు చదివినట్లయితే, అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహామా, అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, మేలు చేసితనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా చేతి కర్రతో మాత్రమే. దేవుని స్తోత్ర. ఎలాగ వెళ్ళాడంట? అతని వెంట ఏమీ లేదు, ఒంటరిగా ఉన్నాడు. ఒక చేతి కర్రతో యోర్దాను నది దాటి తన మామగారి దగ్గరికి వెళ్ళాడు. ఏమీ లేదు, ఒంటరిగా వెళ్ళాడు. కానీ కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత ఎక్కువ మంది జన్మతో తిరిగి వచ్చినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఎంతమంది అంటే తన సంతానమే 12 మంది కుమారులు కలిగి, భార్యలను కలిగి, దాసీ జనాన్ని కలిగి, పనివారిని కలిగి, గొర్రె మేకల ఎడ్లు ఒంటెలు అని ఇలాగ పశు సంపదను కలిగి అతడు మరలా తిరిగి యోర్దాను దాటి యువతలకు వచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళాడు, చేతి కర్రతో వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు మీరు చూసినట్లయితే బహు ధనవంతుడై తిరిగి వచ్చాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, వారిలో ఒంటరి అయిన వాడు ఏమవుతాడు? 1000 మంది అవుతాడు. అతడు 2 గుంపులు చేశాడంట తన ఆస్తిని. అంటే ఒకచోట ఉండలేనంత ఆస్తి. పూర్వపు రోజుల ఆస్తి ఏది అంటే పశు సంపద, గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒంటెలు, గాడిదలు, ఇవి ఎక్కువ ఎవరు కలిగి ఉంటే వాడే ఐశ్వర్యవంతుడు. కనుక అతనికి ఉన్న ఆ పశు సంపద ఒక్కచోట ఉండలేదంట, అంత సంపద. కనుక దాన్ని 2 గుంపులుగా చేసి నడిపించుచున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవుడు వాక్యం ఈ రోజు నీతో మాట్లాడుతుంది. ఒకవేళ నీ ఒంటరిగా ఉన్నాయని దిగులు పడుతున్నావేమో, అబద్ధమారుటకు దేవుడు నరుడు కాదు.
అబ్రహాము పట్ల చేసిన కార్యము, యాకోబు పట్ల చేసిన కార్యము, వారిని ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో ఈరోజు నిన్ను, నన్ను, మనలను అలాగ ఆశీర్వదించాలని దేవుడు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే అంటుంది వాక్యము, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. మరి ఈ మాటను బట్టి చూస్తే మరి యోసేపును జ్ఞాపకం చేసుకొని వచ్చును. ఎందుకనగా యోసేపు ఎవరు? యోసేపు ఎవరు? ఇప్పుడు వరకు యాకోబు గురించి విన్నాం కదా. మరి ఈ యాకోబు పుట్టిన కుమారులు 12 మంది. ఈ 12 మందిలో 11వ వాడు యోసేపు. యోసేపును యాకోబు చాలా ప్రాణంగా చూసేవాడు, చాలా ఇష్టపడ్డవాడు. కానీ 10 మంది అన్నదమ్ములు ఇతన్ని అసహించుకునేవాడు. ఎందుకని? తండ్రి ఒకడినే చూస్తున్నాడు ఎక్కువగా అని వాడి మీద కోపం పెంచుకున్నారు. ఒకరోజు ఈ 10 మంది అన్నలు కలిసి గొర్రెలు కాస్తూ ఉన్నారు ఒక ప్రాంతంలో. తండ్రి అన్నాడు, అయ్యా మీ అన్నయ్యలందరూ పలానా చోట గొర్రెలు మేపుతూ ఉన్నారు కనుక నీవు వాళ్ళకి ఆహారం తీసుకువెళ్ళు అంటే యోసేపు అలాగే అన్నాడు. ఆహారం తీసుకొని ఈ యొక్క అన్నల దగ్గరికి వస్తే అన్నలు ఏం చేశారంటే ఆహారం తీసుకొని ఇతను కొట్టి గోతులో పడేశారు. తర్వాత అతన్ని తీసుకువెళ్ళి వీడు ఎందుకు పనికిరాని వాడు, వీడి పావలా పనిచేయడు అన్నట్లుగా వాడిని తీసుకెళ్ళి ఐగుప్తులకు అమ్మేశారు. కనుక దేవుడు వాక్యం ఏమంటుంది? ఎన్నిక లేనివాడు బలమైన, అంటే వాడి దృష్టిలో, వాళ్ళ అన్నల దృష్టిలో వాడు ఎన్నిక లేనివాడు, ఎందుకు పనికిరాని వాడు కనుక వాడిని ఏం చేశారు? యోసేపుని అంటే ఐగుప్తులకు అమ్మేశారు బానిసగా. కానీ ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత దేవుడు యోసేపుకు తోడై ఉండి అతన్ని ఆశీర్వదించి ఆ ఐగుప్తు దేశానికే ఒక అధికారిగా దేవుడు చేసినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీవు ఎన్నిక లేని వాడుగా ఉన్నావేమో, దేవుడు నిన్ను బలమైన జనముగా చేస్తాడు. అందరూ నిన్ను తీసేస్తున్నారేమో, అందరూ నిన్ను త్రోసేస్తున్నారేమో, అందరూ నిన్ను హీనంగా చూస్తున్నారేమో, అందుకే దేవుడు అన్నాడు, నిన్ను బలమైన జనముగా నేను మారుస్తా. నువ్వు ఎన్నిక లేనివాడుగా ఉన్నావేమో అన్నాడు. యోసేపు ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. తర్వాత కాలంలో చూసినట్లయితే బలమైన జనముగా మార్చబడ్డాడు. ఐగుప్తు రాజు తర్వాత అధికారం ఎవరిదంటే యోసేపుదే. ఎవరైతే యోసేపును అమ్మేశారో, ఎవరైతే యోసేపును కొట్టారో ఆ అన్నదమ్ములే వచ్చి యోసేపుకు సాష్టాంగ నమస్కారం చేశారండి. అంత గొప్పవాడిగా చేశాడు నా దేవుడు. దేవుని స్తోత్రం. కనుక నువ్వు నిరాశపడద్దు, నిస్సృహపడద్దు. అయ్యా నేను బలహీనంగా ఉన్నాము, మా వాళ్ళందరూ తీసివేశారు, త్రోసివేశారు, మమ్మల్ని హీనంగా చూస్తున్నారని ఒకవేళ అనుకుంటున్నావేమో. అందుకనే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఏమవుతాడంట? బలమైన జనమవుతాడు. యోసేపును దేవుడు అలాగా ఆశీర్వదించి బలమైన జనముగా మార్చాడు ఐగుప్తు దేశంలో. కనుక ఈరోజు నిన్ను నన్ను కూడా అలాగ మార్చివాడై ఉన్నాడు. ఎందుకంటే ఈ మాటను నువ్వు నమ్మినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఇది కనుక నువ్వు నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని మాట సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు దేవుడు. అయ్యా మరి ఎప్పుడు నెరవేరుద్ది? మరలా సంవత్సరంలో నెరవేరుద్దా? మరలా నెలలో నెరవేరుద్దా? మేము ఆశీర్వదించబడతాము అంటే అక్కడే దేవుని మాటను, రాయబడిన మాటను చదువుకుందాం. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుని స్తోత్రం. ఎప్పుడు చేస్తాడంట? యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును. ఒక కాలం ఉందండి. దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. నిన్ను హెచ్చించే కాలం ఒకటి ఉంది, నిన్ను బలపరిచే కాలం ఒకటి ఉంది, నిన్ను బాగు చేసే కాలం ఒకటి ఉంది, నీకు ఆరోగ్యం ఇచ్చే కాలము ఒకటి ఉంది. తగిన కాలమున
ఏమంటున్నారు? తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. చేస్తా ఖచ్చితంగా, కానీ తగిన కాలమున. ఒక సమయం ఉంది. అబ్రహామును చూడండి, ఒంటరిగా అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వయస్సు ఎంత అంటే 75 సంవత్సరాలు. ఎంత వయసు? 75 సంవత్సరాల వయస్సులో ఒంటరిగా దేవుడు పిలిచాడు. ఒంటరిగా వచ్చాడు. నిన్ను బలమైన జనముగా నేను చేస్తానన్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు అయ్యాడు బలమైన జనముగా? నాడు చదివాం, బహువృద్ధుడై అన్ని విషయములో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడు? ఎంత అబ్రహాము వయస్సు అంటే 100 సంవత్సరాలు. ఎంత? 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. అందుకే దేవుడు వాక్యం అంటుంది, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యం చేస్తా. ఒక సమయం అనేది ఉంది. అప్పుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తా, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తా, ఖచ్చితంగా నిన్ను బలపరుస్తా, నిన్ను బాగు చేస్తాను. తగిన కాలం. అలాగే యాకోబును చూడండి. యాకోబు చేతి కర్రతో ఒంటరి వాడై వెళ్ళాడు. మరలా అతడు ఆశీర్వదించి బహుమంది పనివారితోనూ బహుధనముతోనూ తిరిగి వచ్చినప్పుడు అతని వయస్సును చూసినట్లయితే మరి ఎన్ని సంవత్సరాలు కాలం పట్టిందంటే అతనికి 20 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? తన మామ దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాడు. 7 సంవత్సరాలు తను ఇష్టపడిన ఆ యొక్క రాహేలు విషయంలో 7 సంవత్సరాలు పాలేరు పని చేశాడు. మోసం చేసి పెద్ద కుమార్తెను లేయానిచ్చి పెళ్లి చేశాడు. మరలా రాహేలును కావాలంటే మరలా 7 సంవత్సరాలు పనిచేశాడు. 7 7 14 6 సంవత్సరాలు తన సంపద కోసము, తనకు ఆస్తి కోసం పనిచేశాడు. అలాగా 20 సంవత్సరాలు తన మామ దగ్గర పనిచేశాడు. ఎప్పుడు కలగన్నాడు? ఆ కలగన్నప్పటికి అతడు తిరిగి మరలా ప్రయాణమై యోర్దాను దాటి యబ్బోకు రేవు యొద్ద ప్రార్థన చేసినప్పటికీ సమయం ఎంత అంటే 20 సంవత్సరాలు. అబ్రహాముకు 25 సంవత్సరాలు సమయం పడితే యాకోబుకి ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. మరి యోసేపు జీవితాన్ని మనం చూస్తే యోసేపు బలవంతుడైతానికి, అంతగా ఆశీర్వదించబడడానికి ఎంత సమయం పట్టింది? ఐగుప్తులకు అమ్మేసేటప్పుడు అంట యోసేపు వయస్సు 15 ఏళ్ళు. బైబిల్ పండితులు చెప్పిన మాట 13 నుండి 15 ఏళ్ళు వయస్సులో ఉండవచ్చు. అతడు యవనస్తుడుగా ఉన్నాడు అన్నారు. వాక్యం సెలవిస్తున్నమాట. అయితే అతడు ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఎప్పుడు మార్చబడ్డాడు అంటే 30 సంవత్సరాల వయస్సు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చేద్దాం. ఎంత వయసులో? 30 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 15 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒక రాత్రిలోనే వాళ్ళు ఐశ్వర్యవంతులు అవ్వాలా, ఒక రాత్రిలోనే వాళ్ళు గొప్పవారు అయిపోవాలా, ఒక రాత్రిలోనే వాళ్ళు బలమైన జనం అయిపోలేదు. తగిన కాలము, తగిన కాలం. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెడతా. ఒక సమయం ఉంది, తగిన సమయం ఉంది. మీరు హెచ్చించబడే సమయం ఉంది, మీరు ఆశీర్వదించబడే సమయం ఉంది, మీరు అభివృద్ధి పొందే సమయం ఉంది. తగిన కాలం. నువ్వు విత్తనం వేస్తావు, విత్తనం వేయంగానే తెల్లారు వచ్చేవాడు పంట వచ్చేద్దండి. ఎంత సమయం పట్టింది? దానికి తగిన సమయం ఉంది. వేసిన విత్తనము మొలకెత్తి ఫలించడానికి తగిన సమయం ఉంది. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదమును, దేవుడి యొక్క అభివృద్ధిని, దేవుడిచ్చే శక్తిని నువ్వు పొందుకోవడానికి కూడా తగిన సమయం ఉంది. ఆ సమయం కోసము నువ్వేం చేయాలంటే ఆయన బలిష్టమైన రెక్కల నీడలో దీన మనస్కులై ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల నీడలో నువ్వు దీన మనస్సు కలిగి ఉండు. తగిన కాలముల ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. తగిన కాలమున దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేనే
తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో కూడా ఒక కాలం అనేది ఉంది. ఎవరు ఆధారపడొద్దు, ఎవరు దిగులు చెందొద్దు, ఎవరు నిస్సహాయతలోనికి వెళ్ళొద్దు. తగిన కాలం ఉంది. అప్పుడు వరకు నీ దేవుని రెక్కల నీడలు ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి, తగ్గింపు జీవితాన్ని కలిగి, లోబడి జీవించు. దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా, విడవని మడవని ఎడబాయని దేవుడు మనకు తోడై ఉన్నాడని నువ్వు నమ్మి అని ఎందు దీన మనసుకులై ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించి మనల్ని అభివృద్ధి పరుస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.